హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇంకా నేను వచ్చేసి మహబూబాబాద్ డిస్టిక్లో బస్ స్టాండ్కి ఆపోజిట్లో మోర్ సెంటర్ ఉంది కదా, మోర్ సెంటర్కి రైట్ సైడ్ గల్లీలో వచ్చేసి నేనైతే ఇక్కడ దైవకృప అనే అనాథ ఆశ్రమ పిల్లల దగ్గరికి అయితే వచ్చానండి. ఇంకా అంటే నేను సాయం చేసిన అని చెప్పడం నా ఉద్దేశం కాదు, నా ఇంటెన్షన్ కూడా అది కాదు. అంటే మన దగ్గరలో ఇక్కడ మన డిస్టిక్లో మనకు దగ్గరలో ఎవరైనా ఉండుంటే మాత్రం ఇక్కడ మన ఫ్యామిలీ అయితే ఒకటి ఉందండి. చూడండి, మన ఫ్యామిలీ మాత్రం ఇక్కడ ఉంది. దగ్గరలో ఎవరికి దోచిన సహాయం అది ఇంత అంత అనేం లేదు, మనకు దోచిన సహాయం. మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం, మనం ఎన్నో వేస్ట్ ఖర్చులు అయితే పెడతా ఉంటాం కదా. అందులో మనకు దోచిన సహాయం అయితే మన పిల్లల కోసం నేనైతే ఇక్కడ నుంచి వీళ్ళకి నేను అండగా ఉందాం అనుకుంటున్నా. దానికైతే మీ సపోర్ట్ కావాలి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలామందికి సహాయం చేయాలనుకోని నా ఇంటెన్షన్ తోటి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఇంకా ఇదిగోండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి, మనం వేస్ట్గా ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం కదా. ఇలాంటి పిల్లల కోసం అయితే మనం సహాయం చేయాలండి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మానవ సేవే మానవ సేవే మాధవ సేవ అండి. మనము ఎంత చేసాము ఏం చేసామని కాదు, మనం ఏం చేసాము మన మనసుకు ఏం నచ్చుతుంది. మనం ఒక ₹1 మనం ఖర్చు పెడుతున్నామంటే అది మనకు సంతోషాన్ని ఇవ్వాలి, ఎదుటి వాళ్ళ అవసరాన్ని తీర్చాలనేది మాత్రమే నా ఉద్దేశం అండి. ఫ్రెండ్స్, మీరందరైతే 1000K కోసం సెలబ్రేషన్ అడిగారు కదా, నా సెలబ్రేషన్ అయితే ఇలా కంప్లీట్ చేశానండి. మళ్ళీ చెప్తున్నా, మానవ సేవే మాధవ సేవ. మనం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి వేలు ఖర్చు పెట్టేసి ఇంకా దేవుడి పేరు మీద వేస్ట్ ఖర్చు పెట్టడం మాత్రం అస్సలు వద్దండి. అలా అని చెప్పేసి దైవభక్తి ఉండొద్దు అని నేను చెప్పట్లేదు, అది నా ఉద్దేశం కాదు. దైవభక్తితో పాటు మానవులకు కూడా సేవ చేద్దాం. ఎందుకంటే మన వంతు సహాయం మనకు దోచిన సహాయం అయితే చేద్దాం. ఇది చిన్నదా పెద్ద అనేది మాత్రం అస్సలు ఆలోచించొద్దండి. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి. కానీ లోకల్లో మాత్రం ఎవరైనా ఉండుంటే, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ పిల్లలకైతే మీకు తోచినంత సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను నా తరఫున. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఎవ్రీవన్. బాయ్ చెప్పండి అన్న. ఇదిగోండి, చిన్న పిల్లలు ఉన్నారండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఎవ్రీవన్.